సారీ, నా ఫోన్ నెంబర్ ఉంటే చాలు, చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఇదివరకు కూడా ఇలా చాలాసార్లు జరిగింది. బ్లాంక్ కాల్స్ చేసింది ఆ సీనుగాడని తెలుసు. నేను జమినాయి కదా, నాకు కొంచెం కోపం ఎక్కువ. ఏమనుకోకు. జెమిని అంటే మీ బర్త్డే జూన్ మే 31. ఓ ఓకే. సారీ. దేనికి? మొన్న రాత్రి 11 బ్లాంక్ కాల్ చేసింది లాండ్రీ సినిగడైనా నేను రాత్రి 12 బ్లాంక్ కాల్ చేసింది నేనే. మాట్లాడాలంటే భయమేసి ఫోన్ పెట్టేశాను. నేను వర్గో కదా, కొంచెం ధైర్యం తక్కువ. ఏమనుకోకండి. వాట్? వర్గో, August 26th. హేమా, నేను పర్సనల్ విషయం అడుగుతాను. నీ బర్త్డేకి శేఖర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు? నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? ఓ టెడ్డీ బేర్ ఇచ్చాడు. రొటీన్ గిఫ్ట్ అయినా శేఖర్ ఇచ్చాడు కాబట్టి థ్రిల్ ఫీల్ అయ్యాను. సంధ్య, నీ హ్యాపీ బర్త్డేకి నీ బాయ్ ఫ్రెండ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడు? లోకేష్ సెల్ ఫోన్ ఇచ్చాడు. శైలేష్ ఆ స్వెట్ షర్ట్ ఇచ్చాడు. రూపేష్ MP3 ప్లేయర్ ఇచ్చాడు. ఇంకా ఒక 5-star రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకెళ్ళు. బికాస్ డైమండ్స్ ఆర్ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి డైమండ్స్ ఉన్న మంచి గిఫ్ట్ ఏమైనా ఇచ్చాయి. డైమండ్సా? అంటే పేక ముక్కలేగా. డైమండ్ రాజు రాణి. షటప్ రా, ఫస్ట్ టైం లైఫ్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డావు, ఆ మాత్రం చేయలేవు? యా. హే లిజన్, డైమండ్ సెట్ లేకుండా డిన్నర్ తీసుకెళ్ళొచ్చుగా. రేయ్ నువ్వేంట్రా బాబు. ఓకే ఐ గాట్ ఇట్. అన్నా వెంకీ, తాతయ్య గారి ట్రైన్కి టైం అయింది, స్టేషన్కి వెళ్ళాలి. ఆటో తీసుకురా నాన్న. ఏ ఆటో, స్టేషన్కి వస్తావా? రమ్మంటారా? ఏం తీసుకుంటావు? డబ్బులు అదే ఎంత అని. 20 రూపాయలు ఇప్పించండి సార్. సర్రా. పాపం మనం అంటే చాలా అభిమానం పడతాడు. చాలా అభిమానం పడతాడు. అవును, ఆటోకి ఎంత అయింది రానా? 100 రూపాయలు అయింది మామయ్య. ఓ 100. 470 రూపాయలు అయింది మామయ్య. ఏంటి ఫ్యాన్ బిగించినందుక? 1650 రూపాయలు అయింది. కిరాణా సామానుక చేంజ్ 790 రూపాయలు అయింది మామయ్య. బిల్లు ఇవ్వలేదు. ఫోన్లేరా బాబు, ఫైనే లేదు. వేసాడు మామయ్య. 1350 రూపాయలు అయింది మామయ్య. సిలిండర్ 300 కదరా? బ్లాక్లో కొన్నా మామయ్య. 995 రూపీస్ అయింది మామయ్య. చేంజ్. ఫోన్లేరా, కుర్రోడవి, అట్టి పెట్టుకో. థ్యాంక్స్ మామయ్య. హలో. బోర్ కొడుతుంది. అవునా? హిహి ఏంటి బోర్ కొడుతుంది అంటుంటే? బోరా 90 అడుగులు తవ్వాలండి. పక్కన ఎవరైనా ఉన్నారా? ఎస్, ఆ పక్కనే తవ్వండి. కొంచెం పక్కకొచ్చి మాట్లాడొచ్చు కదా. ఎక్కడ తవ్వినా పడతాయి నీళ్ళు. అయితే మా ఇంటికి రా, ఇంట్లో ఎవరూ లేరులే. సో ఎంతసేపట్లో వస్తావు? ఇంకా తవ్వండి. ఓ 10 నిమిషాలు వచ్చేస్తాయి. ఓకేనా? ఎక్కడికి రా? ఈ కౌం బండిగా కర్రపోతే టెన్షన్ నా వాళ్ళైతే కాదు. ఏమే, సెంటు కొడితే టెన్షన్ పోద్దా? అబ్బా, సెంట్లో ఈత కొట్టొచ్చావా? ఎక్కువైంది కదా, కుక్క ముక్కు. మొహం బానే ఉంది కదా, లోపలికి రా. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంటే నీకు ఫోన్ చేశాను. పూర్తిగా ఎక్కాక చేయపోయావా? మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉండేవి. అబ్బా, బోర్ కొడుతుంటే నీ పేరే గుర్తొచ్చింది. నా పేరు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పేరు నార్మల్ గానే ఉంటుంది, మనిషివే ఎంటర్టైనింగ్ గా ఉంటావు. ఏంటో మనకే ఓ వయసు వస్తుందని ఆలోచించకుండా పుట్టగానే ముసలోళ్ళ పేర్లు పెట్టారు. ప్రభావతి, వెంకటేశ్వరరావు. ఏయ్, నా పేరు నీకు నచ్చలేదా? నువ్వే చెప్పావుగా నీ పేరు నీకు నచ్చదని. నిజంగా అంత ప్రాబ్లం అయితే పేరు మార్చుకోవచ్చు కదా. చీ, నాకు పేరు మార్చుకోవడం ఇష్టం ఉండదు. పోనో పని చేయి, మంచి పేరున్న వాడిని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో. వాడి పేరు నీ పేరు తోకవుతుంది. ఓకే, గుడ్ ఐడియా. ఓ పేరు సజెస్ట్ చేయి. ఢిల్లీ కదా, సింగం చూస్ చేసుకో.
ప్రభావతి సింగ్. దూబే ఎలా ఉంటుంది? ప్రభావతి దూబే లేకపోతే ప్రభావతి భట్టాచార్య? కలకత్తా. ప్రభావతి ప్రభాకరన్, చెన్నై. తోకలో కూడా ప్రభానేనా? చండాలంగా ఉంది. ఓకే. ప్రభావతి శర్మ, వర్మ, మల్హోత్రా, మెహరోత్రా, ఖాన్, ఖన్నా, సక్సేనా. ప్రభావతి సక్సేనా సెక్సీగా ఉంది. వెంకీ, నీ పేర్లో మంచి ఎంటర్టైనింగ్ పేరు ఏమైనా చెప్పు. అయితే ప్రభావతి వెంకటేశ్వర ఎలా ఉంది? మహేశ్వరి పరమేశ్వరి కాంప్లెక్స్ లా ఉంది. నీకో నిజం చెప్పనా? నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ అవునా విక్కీ? ఏంటి? పింకీ వెంకీ. లేట్ అయింది, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. మళ్ళీ ఇప్పుడు? వైజాగ్ వచ్చి ఎన్ని రోజులైనా నేను ఇంకా బీచ్కి వెళ్ళలేదు. నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్ ఏంటి? బీచ్కే నిన్ను చూపిస్తా. నాకు బీచ్లో అణువు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరు నన్ను సన్ ఆఫ్ ది బీచ్ అంటారు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా? హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా? హ్యాపీ బర్త్డే. థర్డ్ నేను. చలో లెట్స్ సెలబ్రేట్. ఈరోజు సాయంకాలం నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ప్లీజ్ వెంకీ, నాకు ఇష్టం ఉండదు. అరే ప్రభా 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 ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను, ప్లీజ్. ప్రభా ప్లీజ్ కాదనుకు. నో. 1 month నుంచి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ 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 ప్రభా. సరే. సీరియస్లీ? యా. వెంకీ. వెంకీ తింపు తింపు. హే సెల్లర్ బాయ్, నిన్న నీ యాడ్ కట్ చేశారు, భలే వచ్చింది. యు మేడ్ ఫర్ దిస్ మ్యాన్. ఇంకెంతకాలం ఈ పని చేయాలి ఉదయ్ గారు? నాకు మీరు బోల్డని ప్రామిసులు చేశారు. న్యూస్ ఇస్తానని, గేమ్ షోలు ఇస్తానని చాలా తూకొచ్చి కబుర్లు చెప్పారు. తీరా చూస్తే వామన్ రాక్ ఇస్తున్నారంట. అవును సార్ ఎలాగైనా సాయంత్రం సమాచారాలు నాకు ఇవ్వండి సార్. చూడు వెంకీ, గేమ్ షో హోస్ట్ అనుకో, ఆడేదెవరో నెగ్గేదెవరో, మన కొరికేదే ఉంది. పోనీ న్యూస్ రీడర్ అనుకో, అక్కడ స్కామ్ జరిగింది, వీడు విదేశాలు వెళ్ళాడు, వీడు అసెంబ్లీలో ఎలా అన్నాడు, ఆ సినిమా రిలీజ్ అయింది. నీ గొప్పతనం ఎక్కడో. నిన్న చూడు, బెడాలియా స్లైస్ విజిట్ చింపేశావు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి అక్కడ సేల్స్ పెరిగాయి. వెంకీ, అది నీ టాలెంట్, అది వేస్ట్ చేసుకోకు. ఓకే, నా టైం కూడా వేస్ట్ చేయకు. సార్ మీరంతా రాతి మనిషిలో. వెంకీ ప్లీజ్. ఏంటి వెంకీ, బెడాలియా స్లైడ్స్ విజిట్స్ పడినా ఇంకా కళ్ళమ్మడి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు రాజా, ఎందుకు? హలో, నమస్కారం అండి, బాగున్నారా? ఆ కారంపూడి సంబంధం వాళ్ళు కొంచెం తమిళ ఛానల్ ఓపెన్ చేయడంలో బిజీగా ఉన్నాడండి అబ్బాయి. ఈ సంవత్సరం చేసుకొని అంటున్నాడండి. ఆ, ఆ.
ఇంకా నా వల్ల కాదురా. ఇది వరకు నీకు సంబంధాలు సచిన్ సెంచురీలా వారానికి 3 వచ్చేవి. ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్స్లా ఎప్పుడో ఒకటి, అది కంచు. అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని? మూడొచ్చినప్పుడు. ఎన్ని సంబంధాలు తిప్పికొట్టను, ఒక్కటి నచ్చలేదా? నచ్చాల్సింది ఒకటే, నచ్చలేదు. అందుకే 4 మెట్లు దిగి మిడిల్ క్లాస్ అనే పర్వాలేదు, అమ్మాయి బాగుంటే చాలని కబురు పెట్టాను. బాబు, ఇప్పటికే మీరు 30 ఓవర్లు వేసిన క్రికెట్ బంతిలా తయారయ్యారు. ఇంకా ముదిరితే నేను ముదిరే రకం కాదు, పండే రకం. అబ్బో, బాగా పండితే బంగిన పిల్లైనా పిసుక్కుని తినాల్సిందే. ఇదిగో చూడండి. ఆహా, ఈ అమ్మాయికి ఏం తక్కువ, లక్షణంగా ఉంది చూడు. అరే, ఫోటో చూడకుండానే వద్దంటే ఎలా? చూసొద్దంటే ఓకేనా? అమ్మాయి డాక్టర్. మరి దీని మీద డెంటిస్ట్ అని ఉంది. అదే బాబు, పళ్ళ డాక్టరు. మొన్నటి వరకు పళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి కూడా ఆలోచించమంటాను. నచ్చిందా? ముహూర్తాలు పెట్టించండి, వెంటనే చేసేసుకుందాం. ముందు చూసుకుందాం. యుబి గారు, ఆ, ఏంటి సార్ ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? నిన్ను ఆఫీస్ పని మీద పిలిపించలేదు వెంకీ. మరి నువ్వు చాలాసార్లు అమ్మాయిలతో మాట్లాడుతుంటే చూశాను. సార్ మానేస్తాను సార్. నీకు అసలు భయమే లేదా? నేను నచ్చుతానో నచ్చను టెన్షనే ఉండదా? మీరు నచ్చకపోతే నాకెందుకు సార్ టెన్షన్? అది కదా అంత క్లోజ్ ఎలా అయిపోతారు నీకు అసలు? నాకు అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు. అసలు ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. అమ్మాయిల విషయంలో నాకేం తెలియదు. అసలు ఏమైంది? నిన్ను పెళ్లి చూపులకు వెళ్ళాను వెంకీ. నచ్చలేదని చెప్పిందా? అలా చెప్పున్నా ఇంక చాయిస్ ఉండేది కాదు. ఓ, మాట్లాడాలంది. అక్కడ చూసింది మాట్లాడింది సరిపోలేదుట. అలా డిన్నర్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంది. నాకు ఆ అమ్మాయికి నచ్చాలనుంది వెంకీ. నచ్చేయండి. ఎప్పుడు లేంది ఏంటి ఇలా కొత్తగా? ఏంటో ఆ అమ్మాయిని చూడగానే చాలా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా టీ బ్రేక్ ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినట్టు నా బ్రహ్మచర్యాన్ని డిక్లేర్ చేసేయాలనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి నచ్చడం ఎలాగో అర్థం కావట్లేదు. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? బాస్కో మంచి సలహా ఇచ్చి మార్కులు కొట్టేస్తాను. ఓకే, నిన్న మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను కదా, అక్కడ ఏం చూశారు? టేబుల్ మీద ఓ జాంగ్రీ, చేతిలో కారబు ఉంది, అట్టిపండ్లో కూర్చుని 2 అగరత్తులు. అది కాదు సార్, అక్కడ కబోర్డ్లు కానీ అలమరాలు కానీ ఏమైనా చూసారా? అక్కడ ఒక కబోర్డ్ ఉంది, పక్కనే ఒక పాత ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఏముంది? మీ ఎదురుగా ఉన్న టీపే మీద ఏముంది? ఏమైనా గమనించారా? వాటితో మనకేంటి వెంకీ పని? మీరు ఆ ఇంట్లో చూసిన వస్తువుల్ని బట్టి ఆ అమ్మాయికి ఉన్న అభిరుచులు మనం తెలుసుకునే అవకాశం ఉంది కదా. ఓహోహోహోహో, అలా అంటావా? ఫ్రిడ్జ్ మీద ఆ అమ్మాయి వేరు ఊళ్ళలో దిగిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఉదయ్ గారు, దీన్ని బట్టి మనకేం అర్థం అవుతోంది? ఆ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. ట్రావెలింగ్ అంటే ఇష్టం సార్. సో మీరు కూడా అదే ముక్క చెప్పేయండి, ఐ లవ్ ట్రావెలింగ్ అని. ఇంకేం చూసారు? ఇంకా కబోర్డ్లో మొహమ్మద్ రఫీ పాటల కలెక్షన్. ఆ అమ్మాయికి మొహమ్మద్ రఫీ అంటే ఇష్టం, అవునా? కాదు, రఫీ పాటలు అంటే ఇష్టం. మీరు మొహమ్మద్ రఫీ గొప్పతనం గురించి చదువుకెళ్ళి కారులో ఆయన పాటలు ప్లే చేసి మీ గొప్పతనం బయటపడేలాగా దంచేయండి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ కిటికీ పక్కర్లో రాజా రవివర్మ పెయింటింగ్స్ మీద బుక్ ఉంది. సూపర్. సెంటర్లో పెయింటింగ్స్ తింటూ ఒక రెస్టారెంట్ ఉంది. మ్మ్. అందులో కార్నర్లో రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి. మ్హూ. అక్కడికి తీసుకెళ్లి రవివర్మ గురించి ఇంకా కబోర్డ్లో చాలా బుక్స్ ఉన్నాయి, నాకు ఇష్టం అని చెప్తా. అంతేకాదు, ఆ అమ్మాయికి మంచి బుక్ గిఫ్ట్ కూడా ఇవ్వండి. యా డెఫినెట్లీ. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు కూడా వాడేద్దాం. అమ్మయ్యా, చూసారా ఎంత సింపుల్. థ్యాంక్స్ వెంకీ, నువ్వు ఇలా ధైర్యం చెప్తుంటే బాగుంది. సరే, నీ స్కూటర్ రేపు తీసుకెళ్దు కానీ నా కార్లో డ్రాప్ చేస్తా పద. అవును వెంకీ, అమ్మాయిలతో అంత స్నేహంగా ఉంటావు, నీకెప్పుడు ఏ అమ్మాయి నచ్చలేదా? నచ్చిందండి, కానీ ఓ, నువ్వు నచ్చలేదా? నచ్చానండి, పరస్పరం నచ్చుకున్నాం. మరేంటి కదా? అదో అందమైన కథ. కథ నువ్వు చెప్పు, అందమైందో కాదో నేను చెప్తా. ఇప్పుడు వద్దు సార్. పర్లేదు వెంకీ, కమాన్. తప్పదంటారా? ససేమిరా. కొన్నేళ్ల క్రితం వేసవి సెలవుల్లో ఓసారి వైజాగ్ వెళ్ళాను. అక్కడే ఒక అమ్మాయిని కలిశాను.